బలపరిచాడయ్యా అంటే, నెంబర్ 1, దేవుని పిలుపు అద్భుతంగా ఉంటుంది. దేవుని పిలుపు 81వ కీర్తన 6వ వాక్యంలో రాయబడిన మాట చదువుదామండి. వారు భుజముల నుండి నేను బరువును దింపగా వారి చేతులు మెత్తకుండా విడుదల పొందెను. దేవుని స్తోత్రం కలుగును గాక. వారి భుజం నుండి నేను బరువు దింపగా. రైట్. దేవుని పిలుపు బహు శ్రేష్టమైనది. దేవుని పిలుపు బహు ఆశ్చర్యకరమైనది. నీ యొక్క బరువు దేవుడు దింపాలి అని ఆశిస్తున్నాడు. ఏం దింపాలి? బరువు. జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటో తెలుసా? చాలా సమయాల్లో, చాలా సందర్భాల్లో ఏ మనిషి ఎక్కువసేపు బరువును మోపలేడు. ఎందుకు మోపలేడు? ఎంత బలశూరి అయినా, బలార్జుడైనా, ఎంత పేరు ప్రఖ్యాతులు గాంచిన వ్యక్తి అయినా ఎంతసేపు కూడా బరువుని అచ్చలేదు. చేతులు బరువెక్కిపోతాయి. మనిషికి అసాధ్యం. కానీ ఏదైనా వస్తువు బరువు అనిపిస్తే దాన్ని దింపేస్తారు. అలాగునే మనిషిలో దింపబడాల్సిన అద్భుతమైన బరువు ఒకటి ఉంది. ఏ బరువు తెలుసా? ఏ బరువు? పాపమనే బరువు. ఈ పాపమనే బరువు బహు డేంజర్, ప్రమాదకరమైనది. బరువు ఎలా దింపుతారయ్యా అని ప్రశ్నించినట్టయితే వినాల్సిన విషయం, అర్థం చేసుకునే కోణంలో మీకు తెలియజేస్తాను, వినాలి. ఒకరోజు మా బాబు గారు వాళ్ళ అమ్మగారు చనిపోతే, వారు చనిపోయినప్పుడు నేను వారి యొక్క వాళ్ళ యొక్క పాడి మోసాను. నేను మోసినప్పుడు అదంతా అయిపోయిన తర్వాత, భూస్థాప కార్యక్రమం అయిపోయిన తర్వాత, అదేది కృతజ్ఞత కూడికి పెడుతున్నప్పుడు, జ్ఞాపకార్థం కూడికి పెడుతున్నప్పుడు బరువు దించుకోవాలని కొంతమంది అన్యులు పాపం బరువు తిప్పాలి, ఆ పాడి మోసిన బరువు దిగాలి అని చెప్పేసి వాళ్ళు ఏదో చేస్తా ఉన్నారు. బరువు అంటే మనం వస్తువుని ఎత్తుకుంటే మనకి అది బరువు. ఏదైనా వస్తువును మోస్తున్నప్పుడు మనకు బరువుగా అనిపించింది. అంటే ఒకవేళ మనం ఆ యొక్క శవాన్ని మోస్తున్నప్పుడు, లేకపోతే ఆ యొక్క శరీరాన్ని మనం మోస్తున్నప్పుడు మనకు బరువు వేసేది. మరి అదంతా అయిపోయిన తర్వాత జ్ఞాపకార్థం కూడిక రోజు ఏం చేస్తారంటే బరువు దింపుకోవాలి. ఏ దింపుకోవాలి? బరువు దింపాలి. చాలా మంది ఆలోచనలు ఇవే ఉంటాయి. అది వాస్తవమే, బరువు దింపాలి. అయితే అక్కడ మనం మోసింది ఏమి లేదు. అక్కడ ఆ సమయంలో మనం మోసేది ఏమీ లేదు. కానీ ఏదయ్యా అంటే మనం అప్పుడు ఒక శవాన్ని మోసామే, ఆ బరువు దింపాలని చెప్పేసి వాళ్ళకు తెలిసిన పద్ధతులు వాళ్ళు కొన్ని కార్యాలు చేస్తూ వస్తారు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడయ్యా అంటే, ఇదిగో దేవుని పిలుపు బహు శ్రేష్టమైనది. ఆయన ఏమని పిలుస్తున్నాడు తెలుసా? ఇదిగో నీ బరువు నేను దింపుతా. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఆమేన్. నీ బరువు నేను దింపుతా అని అన్నాడు. ఏ బరువు ఇది అయ్యా అంటే పాపపు బరువు. పాపపు బరువు మనం మోసుకొని ఉన్నాం. యాత్రికుడు అనే వ్యక్తి తన పుస్తకంలో ఒక అద్భుతమైన మాట రాశాడు. ఇదిగో
ఈ బరువు మోసుకొని కొండెక్కడానికి ఎక్కుతా ఉన్న సమయంలో ఆ మోపబడిన బరువు చాలా భారమైపోయింది. ఈ బరువు ఎవరు దించుతారా అంటే ఎంతో మంది స్నేహితులు అంటున్నప్పటికేను, కొద్దిగా తీసుకో ఈ బరువు అంటే, నా వల్ల కాదు, నా వల్ల కాదు అని చెప్పేసి కొంతమంది వెళ్ళిపోతా వస్తే, ఎవరు భారం వాళ్ళు భరించాలి కనుక, ఎవరు బరువు వాళ్ళు తప్పదు కనుక, మోయాలి కనుక, సరే అని చెప్పేసి ప్రయత్నిస్తూ ఈ బరువు దించువాడు ఎవరు లేరని చెప్పేసి ప్రాధాన్యపడుతున్నప్పుడు దేవుడు తన బరువును తిప్పాడు. దేవుడు నామమునకు స్తోత్రం కలుగును గాక. ఆమేన్. దేవుడు తన బరువును దింపేశాడండి. ఈరోజు నీ పాపపు భారమును దింపగలిగిన దేవుడు ఉన్నాడు. నీ సత్యాన్ని మర్చిపోవద్దు. నిజమే, కుటుంబ భారం బరువుగా ఉంటుంది కొన్నిసార్లు కుటుంబాన్ని పోషించుకోవడం బహు కష్టం, భారంగా మిగిలిపోయింది. ఒకరి భుజాల మీదే కుటుంబం భారం అంతా మోపబడినప్పుడు కష్టమైంది కుటుంబాన్ని నడిపించుకోవటం. ఆ కష్టంలోనే నా ప్రభువు నీకు అద్భుతమైన సహాయం చేయడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ఏమో తెలుసా, ఇదిగో వారి భుజముల నుండి నేను బరువును దింపగా వారి చేతులు మెత్త గంపల నెత్తకుండా విడుదల పొందును. ఏదంట? విడుదల పొందుతాయి. బరువుకిపోయిన భుజముల మీద దేవుడు పిలుస్తున్న ఒక అద్భుతమైన మాట. ఏమని తెలుసా? దేవుడు పిలుస్తున్న పిలుపు, నీ బరువు దించుతా. దేవుడు నామమునకు స్తోత్రం కలుగును గాక. నీ భుజాల మీద ఉన్న బరువు నేను దించుతా, నీ భుజముల మీద నియమింపబడిన బరువు నేను దింపుతా అని ఆయన బహు తేటతెలుగా తెలియజేసేసాడు. రెండో విషయాన్ని మీతో పంచుకుంటున్నా. దేవుడు పలుకుతాడు. ఏం చేస్తాడు? దేవుడు పలుకుతాడు. వాస్తవం అండి. నీ భుజాల మీద భారం తీసే దేవుడు పలుకుతాడు. ఆయన నీతో మాట్లాడతాడు, ఆయన నిన్ను దర్శిస్తాడు. దేవుడు మాట్లాడువాడే కానీ మౌనంగా ఉండువాడు కానీ కాడు. ఒక విషయం మీతో పంచుకుంటాం. దేవుడు పలుకుతాడు. వాస్తవం. 9వ వచనం. ఒక్కటినైనను నీలో ఉండకూడదు. ఒకదానికి నీవు పూజ చేయకూడదు. రైట్, వినాలి. ఐగుప్తీయులలో దేశంలో నుండి నిన్ను రప్పించిన, వినాలి. ఐగుప్తీయులలో వారు ఏర్పాటు చేసుకున్న ఆ విగ్రహాలు, ఆ దాగోను గుడిలో ఉన్న దేవతలు, వారు ఎప్పుడు ఏ రోజు కూడా మాట్లాడలేదు. వారితో ఏ సందర్భంలోనూ పలకలేదు. ఒకరోజు ఒక సమయంలో ఇదిగో కర్మేలు పర్వతం మీద ఒక యుద్ధం జరుగుతాను. ఏ యుద్ధమో తెలుసా? నేను ప్రకటిస్తున్న దేవుడు గొప్పోడు అని చెప్పేసి ఒక రాజు వేశాడు. ఆ రాజుకు ప్రతిగా కొంతమంది పెద్దలు లేచారు. ఇదిగో మేము మొక్కుతున్న దేవుడు మమ్మల్ని కరుణిస్తాడు, ఈ దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు అని చెప్పేసి ఆ కర్మేలు పర్వతం మీద ఒక విధమైన బెట్టు కాసేసారు. బెట్టు పందెం కాసుకున్నప్పుడు, ఇదిగో మేము పూజిస్తున్న దేవుడు ఈ అగ్ని చేత ఆకాశం నుండి అగ్ని కురిపించేసి ఈ దహన బలిని కాల్చేస్తే మీ దేవుడు మేము నమ్ముతాం అని చెప్పేసి కొంతమంది పొరుగును చేశారు. సరే అని చెప్పేసి కొంతమంది అటు లేదు
మీ దేవుడు గొప్ప గొప్ప అయితే ఆకాశం నుండి అగ్ని కురిపించేసి ఈ దహన బలి కాల్ చేస్తే ఏమై మీ దేవుడు గొప్ప మేము మోపుతాం. ఇది పద్యం జరుగుతా ఉంది. ఈ యొక్క మాటల్లో ఇవి జరుగుతున్న విధానంలో ఎలీషా అక్కడ ఉన్నాడు. దైవజనుడు ఎలీషా గారు ఉన్నారు. కొంతమంది ఒక రాజు ఉన్నాడు. కొంతమంది దాగోను దేవతను పూజించిన వారు అక్కడ ఉన్నారు. మొట్టమొదటిగా అనేకమైన వారు ఆ దాగోను దేవుడికి పూజ చేస్తున్నప్పుడు ఆ దాగోను దేవుడు దిగొస్తాడని చెప్పి ఏం చేశారయ్యా అంటే, మీరు ఎలీషా అంటున్నాడు, ఇదిగో అయ్యా మీరు చాలా మంది గుంపు ఉన్నారు, నేను ఒక్కనే ఉన్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరే ఎక్కువ మంది ఉన్నారు కనుక మీరే ఈ పూజను ప్రారంభించండి, మీ దేవుని రమ్మని చెప్పండి అని అన్నాడు. సరే అని చెప్పేసరికి ఎలీషా లాగా ప్రారంభం చేసినప్పుడు చెప్పేసి ఎలీషా మౌనంగా ఉండిపోయి పక్కన కూర్చున్నాడు. ఈ చాలా మంది ఉన్న వారంతా ఏం చేశారయ్యా అంటే, ఆ ప్రజలంతా కలిసి బలి పశువులు తీసుకొచ్చారు, వధించారు. వధించి కట్టెలు పేర్చారు. కట్టెలు పేర్చి ఆ కట్టెల మీద బలు పశువు పెట్టేశారు. ఇప్పుడు దాన్ని ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి అది కాల్చబడాలి. ఆ దహన బలి కాల్చబడాలి. ఇప్పుడు వీరి ఇరుగురులో జరుగుతున్న ఒక ఘర్షణ. ఆ ఘర్షణలో వీళ్ళు అనేకులు ఉన్నారు కనుక మొట్టమొదటిగా అది చేసేసారు. ఇప్పుడు స్టార్ట్ చేశారు పూజ. దాగోను దేవా దిగిరా, దేవా దిగిరా, దిగిరా 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 అంటున్నాడు. దిగిరా 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 అని చెప్పేసి అక్కడ రాయబడిన ఒక అద్భుతమైన సమయం. ఏ సందర్భం ఏంటో తెలుసా? సాయంత్రం వరకు, ఎప్పటిదాకా? పొద్దున మొదలుపెట్టిన వాళ్ళు సాయంత్రం వరకు ఒకటే పాఠం, దిగిరా దిగిరా దిగిరా. ఇంకా తట్టుకోలేక వాయిద్యాలు వాయించుచు తట్టుకోలేక కొంతమంది కత్తులు చేత వాళ్ళ రక్తాన్ని గురించి నేను చేశారు. ఒకవేళ దేవుడు దిగొస్తాడు అని చెప్పి అస్తం చెప్తున్నా. కర్మేలు పర్వతం మీద జరుగుతున్న సందర్భం అది. సాయంత్రం అయిపోయింది. వాళ్ళు బలి పశువు కాలిపోరా. ఇక బలి పశువు కాలలేదు కనుక ఇప్పుడు ఎలీషాకి టైం ఇచ్చారు. ఏలియాకి టైం ఇచ్చారు. ఇదిగో నువ్వురా, ఆ బలి పశువుని తీసుకుని వధించు అని చెప్పేసి ఎలీషా వచ్చాడు. ఎలీషా వచ్చి, ఇదిగో అయ్యా అందరి మధ్యలో నీవు గనుడు అని, నీవు నిజమైన దేవుడు అని రూపించడానికి ఇది సమయం అయ్యా అని చెప్పేసి ప్రార్థన చేసి కట్టెలు పేర్చారు. ఆ కట్టెల మీద బలు పశువుని పెట్టారు. ఏమండి, కొంతమందికి బలి న్యాయం బలి ఉంటుందండి. ఏం న్యాయమో తెలుసా? వారు కట్టెలు పేర్చినప్పుడేమో ఆ కట్టెల మీదకి నీళ్ళు పోయిలా. ఎలీషా పేర్చినప్పుడేమో ఈ కట్టెల మీదకి నీళ్లు పోయించారు. ఏం పోయించారు? నీళ్లు పోయించారు. నీళ్ళలో తడిసిన కట్టెలు ఏడైనా అంటుకుంటాయా? ఎప్పుడైనా అంటుకున్న సందర్భాలు మనలో ఉన్నాయా? వాళ్ళకి తడిచారా కట్టెలు పోయి మండుకోదురా నాయన అని చెప్పేసి, వాన వస్తుందేమో అని చెప్పేసి జాగ్రత్తగా కట్టెలు ఎత్తి పెట్టుకుంటాము కదా. ఎందుకని? తడిసిపోతే కట్టెలు వండుకో. వాస్తవమే. ఆ బలు పశువు పెట్టేశారు, నీళ్లు పోసారు, గుంత తోడారు. ఆ గుంత ఫుల్ అయిపోయింది, నీళ్ళు అన్ని ఫుల్ అయిపోయినాయి. ఆ గుంతలో కట్టెలు ఉన్నాయి. ఎలీషా ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఆకాశం నుండి అగ్ని కురిపించేవాడా అన్నాడు. అనగానే ఆకాశముల నుండి అగ్ని దిగి వచ్చింది. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ఆకాశంలో నుండి అగ్ని దిగి వచ్చి దహన బలి అర్పింపబడింది, కాల్చబడింది. ఒక విషయం చెప్పిన, ఆ బలి ఆ దాగోను దేవుడికి ఆరాధించే వారిని అందరినీ అక్కడికక్కడే 120 పైచులు కండి చంపేసేసారు, నరికేపించేశాడు ఏలియా. ఎందుకో తెలుసా? అబద్ధపు దానిని చేస్తున్నారని. రాజు అక్కడి నుండి పరిగెత్తిపోయాడండి.
దేవుడు పలికేవాడు. దేవుడు నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుడు పలికేవాడు, నీకు ప్రతిస్పందన అందించేవాడే దేవుడు. నీ జీవితంలో ఒక ఆత్మ కార్యాలు జరిగించేవాడే దేవుడు. ఆసాపు అడుగుతున్నాడు, అయ్యా, దేవుడు ఆసాపుతో అంటున్నాడు, ఇదిగో నేను పలుకుతాను. దేవుడు పలుకుతాడు. ఆయన వాక్యము ద్వారా నీతో పలుకుతాడు. ఆయన మాటల ద్వారా నీతో పలుకుతాడు. ఇదిగో ఆయన అంటున్నాడు, ఇదిగో నీ భుజాల మీద ఉన్న భారాన్ని నేను తీసివేస్తా, నీ భారముని నేను తొలగిస్తా, నీవు నా మాటకు లోబడతావా? నీ పాపము నీ భారం నేను తీసివేస్తా. నీ కుటుంబ భారాన్ని మోసుకుంటున్నావు కదా, దానిలో నీకు ఉపశమనాన్ని ఇస్తా, తేలికపాటి జీవితాన్ని ఇస్తా. నీవు నాకు నమ్మకమైన దాసుడిగా దాసురాలుగా జీవిస్తావా అని దేవుడు అడిగాడు. 3 విషయాలు మీతో తెలియజేస్తాను. దేవుడు ఫలము ఇస్తాడు. ఏమిస్తాడు? ఫలం ఇస్తాడు దేవుడు. జాగ్రత్తగా గమనించాడు. ప్రేమ దేవుడు దేవుడు మన బరువు తీర్పేస్తాడు దేవుని వాక్యం ద్వారా. దేవుడు పలుకుతాడు ఆయన వాక్యం ద్వారా. దేవుడే ఫలాన్ని ఇస్తాడు, ప్రతిఫలింపజేస్తాడు. వాస్తవం. 10వ వాక్యము అక్కడ అంటున్నాడు చూడండి, ఐగుప్తులో దేశముల నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నేనే, నీవు నోరు బాగుగా తెరువు, నేను దానిని నింపెదను. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగుగాక. ఏమంటున్నాడు ఆయన? ఇదిగో నశించిపోతున్న ప్రజల మధ్య నుండి విడిపించింది నేనే, భయముతో ఆందోళనతో మిగిలిపోతున్నా పిలిపించి నిన్ను రక్షించుకొని సంరక్షించి నడిపించింది నేనే. ఆ ఐగుప్తుల మధ్యలో నువ్వు నలిగిపోతున్నప్పుడు నేను విడిపించింది నేనే. కనుక ఏం చేస్తానయ్యా అంటే, నేను నీ దేవుడు నాకు యెహోవా నేనే, నేను రప్పించింది నేను, నేను విడిపించింది నేను, నిన్ను బాగు చేసింది నేను, నిన్ను స్వస్థపరిచింది నేను, నిన్ను బాగుపరచువాడు కూడా నేనే, నిన్ను లేవనెత్తువాడు కూడా నేనే అని చెప్పేసి ఇశ్రాయేలు ప్రజలు తెలియపరచగలి దేవుడు. అర్థం చేసుకోవాల్సిన విషయం, దేవుడు బరువు దించుతాడు, దేవుడు మాట్లాడతాడు, దేవుడు ఫలాన్ని అనిపిస్తాడు. ఎక్కడెక్కడో అన్ని ప్రజల మధ్యలో నలిగిపోతున్న కుటుంబాలు, అన్నిలో నుండి నలిగిపోతున్న జీవితాలు, ఏ ఆదరణ లేక నలిగిపోతున్న జీవితంలో నుండి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆ జీవితంలో నూతన ఆత్మ కార్యాన్ని జరిగించాడు. దేవుడు నామానికి స్తోత్రం కలుగుగాక. ఆమేన్. అద్భుతమైన కార్యములు జరిగించాడు. పెళ్లిళ్ళు అయిపోతున్నారండి ఐగుప్తులో, కఠినమైన శిక్షను అనుభవిస్తున్నారండి ఐగుప్తులో. ఐగుప్తులో క్షేమం లేదు అక్కడ, ఐగుప్తులో ఆనందం లేదు అక్కడ. భార్య బిడ్డలు కలిసి భోజనం చేద్దాం, ఈ రోజంతా తృప్తిగా తిందాం అనే సమస్య కూడా అక్కడ లేదు. ప్రతిరోజు ఇటుకలు తయారు చేయాలి, ప్రతిరోజు ఇటుకలు తయారు చేయాలి. ఏమైనా ఎదిరించి మాట్లాడితేనేమో ఎక్కువ పని చెప్పేసేస్తున్నాడు ఆ ఫరో. ఏం చేస్తావు? అట్టి సందర్భాల్లోనే ఇశ్రాయేలు ప్రజలు, హెబ్రీయులు ఏం చేస్తారో తెలుసా? దేవాది దేవుడికి మొరపెట్టాడు. ఎప్పుడైతే మొరపెట్టాడో వాళ్ళ నోటి మీద దేవుడు ఏం కలుగు చేశాడు? నవ్వు కలుగు చేశాడండి. ఏ రీతిలో తెలుసా? ఏ రీతిలో కలుగు చేశాడు ఆయన? చూడండి, ఐగుప్తుల దేశంలో నుండి నేను రప్పించింది నీ దేవుడైన యెహోవా నేనే, నీవు నోరు బాగుగా తెరువు, నేను దాన్ని నింపెదను. దేవుడు నీ నోరు తెరిస్తే దేవుడు దాన్ని నింపుతాడు. నింపేవాడు ఆయన ఉన్నాడు.
ప్రేమైన దేవుని సంగమా, ఉదయకాలం ఈ వాక్యం వింటున్న ప్రేమైన సంగమా, దేవుడు సెలవిస్తున్నదో తెలుసా? నా దేవుడు నీతో పలుకుతాడు, దేవుడు నీతో మాట్లాడతాడు, దేవుడు నిన్ను దర్శిస్తాడు, దేవుడు నిన్ను బాగు చేస్తాడు. ఈరోజు ఈ దినాన ఆయన ప్రతిస్పందించే దేవుడే ఉన్నాడు. మరొక విషయాన్ని మీతో పంచుకుంటాను. దేవుని వాక్యాన్ని ఆలకించే ప్రజలుగా ఉండాలి. 4వ విషయాన్ని మీతో పంచుకుంటాను. దయచేసి వినాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. 6 నుంచి 10 వచనం దాకా, 6వ వచనం నుండి 10వ వచనం దాకా మనం చదువుకుందాం. భుజం నుండి 7వ వచనం కానీ, అపత్కాలం ముందు నేను మొరపెట్టగా నేను నిన్ను విడిపించి తిని, ఉరుములు దాగు చోటులో నుండి నీకు ఉత్తరమిచ్చి తిని, మొరీబా జలం యొద్ద నిన్ను శోధించి తిని. నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియజేతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు మా మాట వినని యెడల ఎంత మేలో. అన్య దేవతలను ఒకటి అయినను నీలో ఉండకూడదు, అన్య దేవతల్లో ఒకదానికైనా నీవు పూజింపకూడదు. ఐగుప్తు దేశములో నుండి నేను రప్పించిన నీ దేవుడైన యెహోవా నేనే. నీ నోరు బాగుగా తెరము, నేను దాన్ని నిలుపుతా. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఆమేన్. దేవుని వాక్యాన్ని ఆలకించాలి. ఎంత మేలని మీరు ఆలకిస్తే, ప్రజలు అదే అన్నాడు, దేవుడు అదే అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే 8వ వచనం, నా ప్రజలారా ఆలకింపుడు, నేను మీకు సంగతి తెలియజేతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట విని యెడల ఎంత మేలు. నిజమే, వాస్తవమే. దేవుని మాట వినికనే కదా శ్రమలో పడిపోతున్నాం. దేవుని మాట ఆలకించుకునే కదా ఇదిగో పరిగెత్తిపోతున్నాం. దేవుడు తెలియజేసి, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలారా, మీరు ఈ అరణ్యంలో నుండి నేను చూపించు దేశంలోకి మీరు వెళ్తున్నారు. అక్కడ దేవుని మీరు ఉండటానికి, మీరు నివసించడానికి, ఆ పాలు తేనెలు ప్రవహించు దేశంలో మీరు జీవించడానికి మీకోసం అద్భుతమైన జీవితం అక్కడ ఉంది అని చెప్పేసి దేవుడు నడిపిస్తా ఉంటే కొంతమంది ఏం చేస్తారు తెలుసా? సొనుగుతున్నారు, గొరుగుతూ ఉన్నారు. ఒక ఆత్మీయులే, దేవుడి చేత నడిపింపబడుతున్న వాళ్ళే. సమయంలో నువ్వు సొనగాల్సిన అవసరత లేదు, గొనగాల్సిన అవసరత లేదు. పరిస్థితులు చేజారిపోతున్నావు, గొనుగుతో మంచిది కాదు. ఇశ్రాయేలు ప్రజలు అదే చేస్తారని కొంతమంది నిలబడుకొని అదే ఏమని గొనుగుతా ఉన్నారు, సనుగుతా ఉన్నారు. సరిగే బ్రతుకు కాదు. దేవుడు నామమునకు స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అందుకని నా ప్రభు అంటున్నాడు, చూడండి, నా ప్రజలారా ఆలకించండి, నా మాట వినండి, నా మాట వినండి అయ్యా. సరిగే జీవితాలు మనము కావయ్యా, గొనిగే బ్రతుకు మనది కాదు. ఆలకించే దేవుడు ఉన్నాడు, నీ భారం దింపే దేవుడు ఉన్నాడు, నీకు ప్రతిస్పందించే దేవుడు ఉన్నాడు. ఆయన చూస్తూ ఉండటానికి, కనుల నుండి చూస్తూ ఉండటానికి ఆయన ఏం రాయి మాత్రం కాదయ్యా. సర్వలోకాన్ని ఆయన కను దృష్టి చేత కనిపెడుతున్న దేవుడు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఇదిగో సర్వలోకమును ఆయన కను దృష్టి చేత ఏం చేస్తున్నాడు? ఆయన కనిపెడుతున్నాడు. ప్రతి ఒక్కరిని కనిపెడుతున్నాడు. డ్యాంలో ఉన్న నువ్వైనాను, అనంతపురంలో ఉన్న వ్యక్తులైనాను, ఎవరినైనాను, ఇండియాలో మనవుల్ని, ఇతర దేశాల్లో ఉన్న వారిని, సమస్తమైన ప్రజలని దేవుడు కనిపెడుతున్నాడు అండి. దేవునికి దాగి ఉండటానికి నువ్వు ఏ క్షణానుకున్నా వీళ్ళు సందర్భం పడదు. దేవుడు నన్ను చూడట్లేదులే అని చెప్పేసి నువ్వు దాక్కొని ఏదేదో చేయడానికి, నీ ఇష్టం వచ్చినట్టుగా జీవించడానికి వీల్లేదో. దేవుడు చూస్తున్నాడు, దేవుడు దర్శిస్తున్నాడు, దేవుడు నేను కనుగొంటున్నాడు. ఇదిగో
నీవు ఆరాధిస్తున్న దేవుడు, సంగమా మనం సేవిస్తున్న దేవుడు. ఆయన వాక్యం వలన మనల్ని తృప్తిపరుస్తాడు. దేని వలన? వాక్యం వలన. ఆయన వాక్యం వింటే మేలు. అయ్యో నా ప్రజలు వాక్యం వినండి అయ్యా, నా మాటలు వినండి అయ్యా, నా మాటలు వినండి అయ్యా అంటే వినరే. వినరండి. ఏం కావాలి? తినటానికి ఈరోజు మాకు మాంసం కావాలి. ఏం కావాలి? మాంసం కావాలి, మాంసం కావాలి, మాంసం కావాలి. నెత్తి నోరు మొత్తుకొని ప్రతిరోజు కూడా వినండి. దేవదూతులు తినే ఆహారాన్ని దేవుడు ఇస్తే అది మాకొద్దు. దేవదూతులు భుజించేది తిని 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 మాకు విసుగు చేసిందయ్యా. ఆ ఐగుప్తులో ఉన్నప్పుడే మేము మాకు ఫ్రీగా చేపలు దొరికేటివి, మాకు ఫ్రీగా బీరకాయలు దొరికేటివి, కీరకాయలు దొరికేటివి, కాకరకాయలు దొరికేటివి అయ్యా. అక్కడే బాగుండేది. ఎక్కడ? శ్రమలోనే బాగుండేది. భయంత బుద్ధిమంతులో శ్రమలోనే బాగుంది, శ్రమలోనే బాగుంది. అక్కడ కష్ట నష్టాలు పడుతున్నప్పుడే ఫ్రీగా దొరికాయి. ఇప్పుడు నేను వెంబడిస్తున్నాం కదా, ఈ అరణ్యంలో మాకు దొరికేది కేవలం ఒకే ఒకటి. అదేది? మన్నా. దీన్ని అప్పటించి మాకేమి ఇవ్వవా? ఇస్తాను. ఏమి ఇవ్వాలి? మాంసం కావాలి. ఏం కావాలి? మాంసం కావాలి. మాంసం కావాలని అడిగినప్పుడు సరే రేపు ఉదయాన్నే అందరూ సిద్ధపడే అరణ్యంలోకి వెళ్ళండి, మీ గుడారాల మధ్య దాటి అవతలకి వెళ్ళండి అని చెప్పినప్పుడు అండి మాకు నాలుగంతా లాగేస్తుంది అని చెప్పి నెత్తి నోళ్ళు మొత్తుకుంటారంటే సరళే అని చెప్పేసి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మోషే వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు ఆకాశంలో నుండి పూరేలు కోళ్ళను కురిపించాడు. ఏ కోళ్ళు? పూరేలు కోళ్ళు. పూరేలు కోళ్ళు కురిపిస్తేనే ఏం చేశారయ్యా అంటే అందరూ వెళ్ళిపోయి తెచ్చుకొని కోసుకొని తింటున్నారు. ఎన్ని రోజులు వాళ్ళు తిన్నారు తెలుసా? 40 రోజులు ఏకదాటిగా మాంసం. 3 పూట్ల మాంసం. లేస్తే మాంసం, పడుకుంటే మాంసం. ఇక ఇదే పని. ఏ పని? తినడమే పని. బాగా కరువు వచ్చిపోయింది కనుక ఏం చేశారో తెలుసా? గతుకుతుంటే విడిచిపెట్టలేక ఎముకలతో సహా తింటే కొంతమంది ఎముకలు ఇరుక్కొని చచ్చిపోయారు. అట్టగా తినిపోయారు. తిండి అనేది అత్యాసక్తి మనం పడకూడదు. అది బహు డేంజర్, చాలా డేంజర్. అది దేవుడు నా స్తోత్రం కలుగును గాక. ఆమె ఒక విషయం చెప్తున్నా. అందుకని నా ప్రజలు అయ్యో నా మాట వినంటారా. దేవదూతులు తినే ఆహారాన్ని మీకు పెడితే అది వద్దు. పురేలు కోళ్ళు కావాలని మాకు మాంసం కావాలని అడిగితే మాంసాన్ని ఇస్తే గతికేసి ఏమైపోయారు? గొంతులు ఎముకలు ఇరుక్కొని కొంతమంది చచ్చిపోయారు. మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్లాలని దేవుడు? కానానికి తీసుకెళ్ళాలి. కానానికి పోవాల్సిన వాడు మధ్యలోని మాంసం కోసం చచ్చిపోయాడు. వాస్తవమే. నిన్ను నిత్య రాజ్యానికి దేవుడు చేర్చాలనుకున్నప్పుడు దేన్ని బట్టి అతలకుతలమైపోతున్నావు తెలుసా? ఈ లోకపు ఆశలు, ఈ లోకపు మాలిన్యం చేతనే పడిపోతున్నావు. ఈ లోకపు భారము, పాపం అనే భారము నీ భుజ స్కంధాల మీద ఉంది కనుకనే ఏమైపోతున్నావు? తొట్టిల్లిపోతున్నావు, పడిపోతున్నావు. ఇదిగో నరకానికి చేరుగా అవుతున్నావు. ప్రేమైన దేవుని జనందమా, దేవుడు నిన్ను ప్రేమిస్తుంది. దేనికో తెలుసా? నిత్య రాజ్యాన్ని ఇవ్వటానికి. నిత్య రాజ్యాన్ని ఇచ్చే దేవుడు నీ భారాన్ని దింపుతాడు, నీ బరువు దింపేస్తాడు, నీతో మాట్లాడతాడు, నిన్ను ప్రతిఫలింప చేస్తాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. నిత్య రాజ్యాన్ని నడిపించే దేవుడు మనం లేవనెత్తి నడిపిస్తాడండి. ఆయన ఉన్న ఫలాన్ని అంటాడున్నా ముంచేసే దేవుడు గానే కాదు. ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడ నడిపించాలి? ఐగుప్తులో నడిపించాలనేది ఆయన ఆశ. ఎవరిని? వీళ్ళని, వాళ్ళ పిల్లల్ని కాదు. వీరు అవిధేయులు అయిపోయటం వల్ల ఎవరు నడిచారో తెలుసా? వాళ్ళ పిల్లలు వెళ్ళారు, వాళ్ళ సంతానం వెళ్ళారు. ఏదో లేయ్యా మేమైనా పోలేకపోయాం, మా పిల్లలున్నా పేరు చాలా సంతోషించాలనుకుంటారు. అది కాదురా నాయనా, నేను నిన్నే అప్పుడు ఉంచాలనుకున్నా. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. మేమైనా దేవుని నమ్ముకోలేదు, మా పిల్లలైనా నమ్ముకున్నారులే అని నువ్వు నరకంలో పడి కావాల్సిన సందర్భంలో అనాల్సిన వీల్లేదో. నేను రక్షించడానికే నేను ఎంతో ప్రతి రోజు మాట్లాడా. హల్లెలూయా.
దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఆమేన్. నిన్ను ఈ పరలోక రాజ్యంలో చేర్చడానికి నీతో నేను మాట్లాడాను, కానీ నువ్వు నా మాట వినలా. ఏమవలా? వినలేదు. ధనవంతుడికి సమస్తము సమకూర్చుకున్నాడు. వెళ్ళి ఎక్కడ పోయిందో తెలుసా? డబ్బులు ఉన్నాయి, మంచి హోదా ఉంది, మంచి పేరు ప్రఖ్యాతులు కలిగి ఉన్న ధనవంతుడు నిత్య నరకంలో పడి కాల్తాడయా. కింద మా తమ్ముడు ఉన్నాడయ్యా, మా బంధువులు రక్త సంబంధికులు ఉన్నారు, నేను ఇక్కడి నుంచి వెళ్ళి వాళ్ళకి చెప్తాను, ఇదిగో నరకం ఒకటి ఉంది, నరకం అనేది ఉంది, నేను అక్కడ పడి కాలుతున్నాను, మీరు అక్కడికి రావటానికి వీలేదు, ఇదిగో దేవుని సువార్తను మీరు అంగీకరించండి అని చెప్పొస్తానయ్యా అని అంటే వీల్లేదో. ఒక్కసారి అగ్నిగుండంలో అడుగుపెట్టిన తర్వాత వెనక్కి తిరగటానికి వీలు లేదో. కనుక ఏం చేయమంటావయ్యా? నా సువార్త ప్రకటించడానికి కింద భూమి మీద నా సేవకులు ఉన్నారు, వారి మాట విని అంగీకరించిన వాడు రక్షింపబడి నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. దేవుడు ఆనాడు ధనవంతుడితో తెలియజేసేసాడు. ఒక విషయాన్ని గమనించాల్సిన ప్రేమ వెళ్ళారా, దేవుని వాక్యము ప్రతిరోజు మనల్ని ఆదరిస్తుంది. దేవుని వాక్యం మనం తృప్తిపరిచింది. ఏ స్థితిలో నువ్వు ఉంటున్నావో ఆ స్థితిలో నేను హెచ్చరించి బాగు చేసి ఇదిగో సరైన కోణంలోనికి నడిపింపగలిగింది దేవుని వాక్యం. దేవుడు మనతో మాట్లాడతాడండి. ఆయన మౌనంగా చూస్తూ ఉండడండి. ఆయన మౌనంగా చూస్తూ మన జీవితాన్ని వెలిపించండి. మనతో మాట్లాడతాడు. దేవుడు మనకి స్తోత్రం కలుగును గాక. ఆమేన్.